రిలీజ్ అయిన కోర్ట్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు నాని గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా కానీ నచ్చకపోతే నేను నటిస్తున్న హిట్ 3 మూవీ ఎవ్వరూ రావద్దు అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చెప్తాడు. మరి ఇప్పుడు కోర్ట్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు హిట్ 3 చూడొచ్చా చూడకూడదా అని కోర్ట్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏమిటంటే 2013లో వైజాగ్ బిమ్మిల్లో జరిగే కథ. రోషన్ ఇంటర్ ఫెయిల్ అయ్యి 17 ఏళ్ల కుర్రోడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు. హీరో ఒక వాచ్మెన్ కొడుకు ఒక పెద్దింటి అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ విషయం కాస్త ఇంట్లో తెలిసిపోతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న మంగళపతి అలియాస్ శివాజీ కోపంతో రగిలిపోతాడు. ముందు వెనకాల ఆలోచించకుండా ఫోక్స్ కేసు పెడతాడు. ఏ తప్పు చేయని చందు జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది అన్నదే సినిమా కథ. సాయి కుమార్ దగ్గర పనిచేసే ప్రియదర్శిని ఈ కేసుని భుజాన వేసుకున్నాడు. అన్యాయ పోరాటం గెలిచిందా లేదా అన్నది థియేటర్స్లో చూడాలి. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ వచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత శివాజీ గారు నట విశ్వరూపం చూపించాడు. అదేవిధంగా సాయి కుమార్ ప్రియదర్శిని నటన హైలైట్ అనే చెప్పొచ్చు. ఎంచుకున్న స్టోరీ లైన్ ప్రేమ కథ అండ్ ముఖ్యంగా విజయ్ బుల్గాలి సంగీతం చాలా బాగా అందించాడు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి మనం ఊహించే విధంగా స్టోరీగా ఉండడం. ప్రేక్షకుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అలా ఊహంగా చెప్పేస్తాడు. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవుతుంది. టోటల్గా నేనిచ్చే రేటింగ్ 5/3. ఈ సినిమాను అన్ని వర్గాల వారు చూడొచ్చు. నాని హిట్ 3 మూవీ కళ్ళు మూసుకొని మరీ చూడొచ్చు. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి.